Okay, passage 10. Scientists and doctors warn us about the dangerous effects of TV on various systems as organs of our body. Scientists తెలుసు కదా, ప్రయోగాలు చేసేవాళ్ళు. అండ్ డాక్టర్స్ వార్న్ అంటే మనల్ని హెచ్చరించారు, వార్న్ అనాలి. వార్న్ us about the dangerous effects of టీవీ. టీవీ వల్ల మనకు వచ్చే ప్రమాదాలని వాళ్ళు మనకి హెచ్చరించారు. ఆన్ వేరియస్ సిస్టమ్స్ యాజ్ ఆర్గాన్స్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీలో ఆర్గాన్ సిస్టమ్స్ ఉన్నాయి, బ్రెయిన్ అని, నర్వ్స్ అని, తెలుసు కదా, డైజెస్టివ్ సిస్టమ్. ఈ సిస్టమ్స్ మీద అవి ఎలా ప్రభావం చూపుతాయి అనేది వాళ్ళు వార్న్ చేశారు. ఎవ్రీ వన్ ఆన్ అన్ యావరేజ్ వాచెస్ టీవీ ఫర్ 3 to 4 hours డైలీ. ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కరు, ఎవ్రీ డే అంటే ప్రతిరోజు, ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కరు, ఆన్ అన్ యావరేజ్ అంటే సుమారుగా ఎంతసేపు చూస్తారంటే 3 to 4 hours డైలీ. ప్రతి ఒక్కళ్ళు మనం 3 నుంచి 4 గంటలు రోజు టీవీ చూస్తున్నామంట. విచ్ వీకెండ్స్ ద ఐసైట్. దీనివల్ల ఏమైంది, కళ్ళు దెబ్బతింటాయి. వీకెండ్స్ అంటే అవి సైట్ వస్తాయి అన్నమాట, ఐసైట్. చిల్డ్రన్ ఆర్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ బికాస్ దే వాచ్ టీవీ ఫ్రమ్ ఏ క్లోజ్ రేంజ్. అంటే పిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే దే వాచ్ టీవీ ఫ్రమ్ క్లోజ్ రేంజ్, బాగా దగ్గరికి వెళ్ళి టీవీ చూస్తారు. విచ్ ఈస్ మోర్ హార్మ్ఫుల్, అది ఇంకా హార్మ్ఫుల్, ప్రమాదం. దిస్ హ్యాస్ ఆల్సో రిజల్టెడ్ ఇన్ ఏ జనరల్ కంప్లైంట్ ఆఫ్ హెడేక్. అంటే దీనివల్ల మనకి తలనొప్పి కూడా వస్తుంది. వాచింగ్ టీవీ ఫర్ లాంగ్ అవర్స్ is harmful for our physical health and mental growth. టీవీని ఇలా వాచ్ చేయడం ఫర్ లాంగ్ అవర్స్, ఎక్కువసేపు అలా వాచ్ చేయడం వల్ల మనకి ఇంకేం ప్రమాదాలు అంటే ఫిజికల్ హెల్త్, మన శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటది. అంటే మనం పెద్ద ఎక్సర్సైజ్ ఏం చేయం టీవీ ముందు కూర్చొని, మన బాడీ పట్టేస్తుంది అనమాట. మంచిగా మెంటల్ గ్రోత్, మన డెవలప్మెంట్ కూడా తగ్గుతుంది. మనం కొత్తగా ఏం ఆలోచించాం, ఆ టీవీలో ఉన్నవి చూస్తూనే ఉంటాం. మన మెంటల్ గ్రోత్ కి, ఫిజికల్ హెల్త్ కి అది హార్మ్ఫుల్. ద హై పిచ్డ్ సౌండ్ ఆఫ్ డాన్స్, మ్యూజిక్ అండ్ ఫైట్స్ presented in various programs may result in deafness. హై పిచ్డ్ అంటే హై వాల్యూమ్ అని అర్థం, బాగా ఎక్కువ సౌండ్ వస్తుంది డాన్స్లో వచ్చేటప్పుడు, ఫైటింగ్స్ చేసేటప్పుడు. అవి మనకి డెఫ్నెస్ అంటే చెవుడు రావడానికి కూడా కారణం అవుతాయి. చెవుడు అంటే అసలు పూర్తిగా వినిపించుకోవడం కాదు, కొద్దిగా చిన్న చిన్న సౌండ్స్ మనకి వినపడవు, పెద్ద సౌండ్స్ వినపడవు. చిన్నగా మాట్లాడితే మనకు అర్థం కాదు, వినిపించదు, అది డెఫ్నెస్. ఇలా టీవీ చూడడం వల్ల సైట్ ఎలా ప్రాబ్లం అవుతుందో, మనకు కళ్ళు అంటే కనబడుతున్నాయి తెలుస్తుంది, వినిపించడం కూడా మనకు తెలియదు. చాలా చిన్నగా మాట్లాడామనుకో మనకు అర్థం కాదు, వినిపించదు, అదే డెఫ్నెస్ లాగా వస్తుంది అనమాట. సో టీవీని హై సౌండ్ లో పెట్టుకొని చూడడం ప్రమాదం అని. వాచింగ్ టీవీ కంటిన్యూస్లీ ఇన్ వన్ పోస్చర్, అంటే ఒకటే పోస్చర్ అలా కూర్చొని కదలకుండా చూస్తూ ఉంటామా, ఆల్సో కాజెస్ జాయింట్ పెయిన్. మనకి కాళ్ళు పట్టేస్తాయి అన్నమాట, జాయింట్ పెయిన్ అండ్ బ్యాక్ ఏక్, మెడ కూడా నొప్పి పుడుతుంది, వెన్నుపూస నొప్పి పుడుతుంది. అని మజిల్ పెయిన్, కండరాల నొప్పులు కూడా వస్తాయంట. మజిల్ అంటే కండరం, కండరాల నొప్పులు కూడా ఈ టీవీ కంటిన్యూస్ వాచ్ చేయడం వల్ల వస్తాయి. ఈటింగ్ వైల్ వాచింగ్ టీవీ అంటే టీవీ చూస్తూ తింటా ఉంటాం మనం. ఈటింగ్ వైల్ వాచింగ్ టీవీ మేక్స్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ స్లగ్గిష్. అంటే స్లగ్గిష్ అంటే స్లో చేస్తుంది. మన ఆరోగ్యం మీద ఇది ఎలా ప్రభావం చూపించుద్ది అంటే, మన ఫుడ్ తిన్నది సరిగ్గా డైజెస్ట్ అవ్వదు, స్లోగా డైజెస్ట్ అవుతుంది. అండ్ కాజెస్ ఒబిసిటీ, ఊబకాయం, బాగా లావ్ అయిపోతాం టీవీ చూస్తూ తింటే. ఎవరైతే టీవీ చూస్తూ తింటారో వాళ్ళు ఖచ్చితంగా లావ్ అవుతారంట. సీన్స్ ఆఫ్ హర్రర్, హర్రర్ అంటే భయంకరం. అండ్ వైలెన్స్ అంటే రక్తాలు వచ్చేటట్టు కొట్టుకోవడాలు, ఫైటింగ్లు ఉంటాయి కదా, అలాంటివి. కాజ్ సైకలాజికల్, ఏమనాలి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్,
మనకి సైకలాజికల్ అంటే మెంటల్ గా కూడా కొన్ని అమాంగ్ ద యూత్ దాని వల్ల ప్రభావితం అవుతారు. హర్రర్ అంటే దెయ్యం సినిమాల మీద, అలాగే వైలెన్స్ కొట్టుకునే సినిమాల మీద అవి చూసి వాళ్ళు ప్రభావితం అవుతారు అని. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అమాంగ్ ద యూత్ లో ఇది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కి దారి తీస్తుంది అని. సో టీవీ చూడడం మంచిదా బ్యాడా? సో వాచ్ లెస్, అవసరమైన వారికే వాచ్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, వాచింగ్ టీవీ కంటిన్యూస్లీ ఫర్ లాంగ్ అవర్స్ డస్ నాట్ ఎఫెక్ట్ అవర్, దేన్ని ఎఫెక్ట్ చేయదు? డస్ నాట్ అంటే నో అని, ఏది ఎఫెక్ట్ అవ్వదు? మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుందా అవుదా? అయ్యింది, మన ప్యాసేజ్ లో ఇచ్చారు మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుద్దని. హైట్ డస్ నాట్ ఎఫెక్ట్ అంటే హైట్ ఏం పెరగదు తగ్గదు, హైట్ లో ప్రాబ్లం ఉండదు, డైజెషన్ ప్రాబ్లం ఉంటది, ఎఫెక్ట్ అవుద్ది. వెయిట్ కూడా ఎఫెక్ట్ అవుద్ది, మనం వెయిట్ ఒబిసిటీ వస్తుంది, ఊబకాయం వస్తుంది. సో ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి, హైట్ మాత్రం ఎఫెక్ట్ అవ్వదు. సో బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ కి బి. సెకండ్ వన్, సీన్స్ ఆఫ్ హర్రర్ అండ్ వైలెన్స్ కాజ్ psychological problems among the youth. The psychological problems refer to the problems connected with, psychological problems అంటే దేనికి సంబంధించింది? మైండ్, హార్ట్, డైజెస్టివ్ సిస్టమ్, హియరింగ్ ఎబిలిటీ. మైండ్, సైకలాజికల్ అంటే మైండ్ పరంగా ఎఫెక్ట్ ఇస్తుంది. అలా హర్రర్ సినిమాలు అండ్ వైలెన్స్ చూస్తే మైండ్ ఎఫెక్ట్ అవుతుంది అని, సైకలాజికల్ అంటే మైండ్ ఎఫెక్ట్ అవుతుంది అని. Now third question, watching TV mostly affects the eyesight of children because, watching TV mostly affect the eyesight అంటే ఎందుకని they watch TV from close. Yes, they watch TV from close, దగ్గర నుంచి చూస్తారు కాబట్టి. ఓకే, నెక్స్ట్. సో ఆన్సర్ is C. నెక్స్ట్ fourth one, the synonym of the word sluggish is, synonym అంటే ఏంటమ్మా? సేమ్ మీనింగ్. సో sluggish అంటే ఏంటి? sluggish అంటే స్లో అని, స్లో చేసుద్ది అని. డైజెషన్ sluggish అవుద్ది అని వచ్చింది కదా, సో sluggish మీన్స్ స్లో చేసుద్ది అని. ఆన్సర్ is C. ఓకే, ఫోర్త్ ఆన్సర్ is C. ఫిఫ్త్ వన్, the antonym అంటే ఏంటి? ఆఫ్ ద వర్డ్ harmful as used in the passage is, harmful కి ఆపోజిట్ ఏంటి? ఎస్, harmful అంటే ప్రమాదకరం, యూస్ఫుల్ అంటే ఉపయోగం. ఓకే, సో ఆన్సర్ is C. అర్థమైందమ్మా? ఓకే.